రోజుల్లో లవ్ మ్యారేజ్లు కామన్ అయిపోయాయి. కుల మతాలకు అతీతంగా ధనిక పేద తారమత్యాలకు దూరంగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఇక విదేశీయులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న భారతీయుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే వీటిలో సక్సెస్ రేటుపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. పూర్తి అవగాహనతో కూడిన ప్రేమ, అర్థం చేసుకునే భాగస్వామ్యంతో కూడిన అనుబంధంతో ఒకటి చేసే ప్రేమ పెళ్లిళ్లు నిండు నూరేళ్లు ఉంటుండగా, కొన్ని అపరిపక్వతతో, అవగాహన రాహిత్యంతో, అనుమానాలతో నడిచే ప్రేమలు, వాటి తాలూకు వివాహాలు మాత్రం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఆ సంగతి అలా ఉంటే, తాజాగా ప్రేమ పెళ్లిని నేరంగా చూసే ఓ గ్రామం వెలుగులోకి వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ట్యాక్స్ కట్టాలి. కొన్ని సందర్భాల్లో ఇంటింటికి వెళ్లి తప్పు చేశామని క్షమించమని కోరాలి. అలాంటి గ్రామం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలో ఈ ప్రేమ వివాహాల విషయంలో ఉన్న కట్టుబాట్లు, ట్యాక్సులు, ఆ ట్యాక్సులు కట్టిన సొమ్మును వినియోగిస్తున్న విధానం ఆసక్తిగా మారింది. ఆ గ్రామం అక్కడుంది. ఇంతకీ అది ఎక్కడంటే, తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలోని ఓ గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఓ జంట. అయితే ఆ ప్రాంతంలో ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి కొన్ని తరాల నుంచి కుట్రవరి విధిస్తున్నారు. ఒకవేళ గ్రామ కట్టుబాటును కాదని, ఆ పన్ను చెల్లించని పక్షంలో, పెద్దల మాటకు అంగీకరించని నేపథ్యంలో వారిని ఆ గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇక అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ట్యాక్స్ కు అంగీకరిస్తే గ్రామ పెద్దల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పి 500 ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ గ్రామంలోని ఇంటింటికి తిరిగి తప్పు చేశానని క్షమాపణలు కోరాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ కట్టుబాటును తప్పుబడుతుంటే, మరికొంతమంది మాత్రం ఈ ట్యాక్స్ ని ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తున్నామని, ఇందులో తప్పేమీ లేదని సమర్థిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.